సంగారెడ్డి జిల్లాలో లారీ డ్రైవర్ ఆంగో దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చున్నాయి. కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి గోపాల్ దశరథ్ ను హతమార్చాడు. తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దశరథ్ కు గోపాల్ తన కుమార్తెతోనే ఫోన్ చేయించి ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మెగ్యా నాయక్ తండా వద్దకు రాగానే అతడితో నిందితుడు వాగ్వివాదానికి దిగాడు. పెళ్లైన వాడివి నా కుమార్తెను ఎందుకు ప్రేమిస్తున్నావు, ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావని గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో దశరథ్ ను బండరాయితో గోపాల్ కొట్టి చంపాడు. తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మృతదేహం పూర్తిగా కాలలేదని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలను వేర్వేరు ప్రాంతాల్లో పరేశాడు. రాత్రి నిందితుడిని విచారించిన పోలీసులు తర్వాత మెగ్యానాయక్ తండా శివార్లోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చి పడేసిన చోటుకు వెళ్లారు. మృతదేహానికి శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిజాంపేట్ మండలంలోని నాగధర్ రామచందర్ తండాకు చెందిన ఆంగో దశరథ్ కొన్నాళ్లుగా సంగారెడ్డిలోని గణేష్ షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. వీరు స్వస్థలంలోనే నివసిస్తున్నారు. 3 రోజుల కిందట లారీ యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై దశరథ్ స్వగ్రామానికి వెళ్లాడు. స్థానికంగా లేకపోవడం, స్వగ్రామానికి చేరుకోకపోవడంతో ఆయన భార్య సంగారెడ్డి రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేయగా శుక్రవారం అదృశ్యం కేసు నమోదైంది. శనివారం నిజాంపేట్ మండలంలోని మెగ్యానాయక్ తండాకు చెందిన గోపాల్ తానే దశరథ్ ను హత్య చేశానని నారాయణఖేడ్ స్టేషన్లో లొంగిపోయాడు. हेलो हेलो भैया। हाँ क्या खा लो भाई। खा लो तो खाली हल्दी सवाल को परवाह आ रहा हूँ आज और भैया मौसम तब पे हंसले का ना आया था क्या मैं हाँ बाहर थोड़ा से परमेदा डांसू कार लेने आ रहा हूँ. हाँ मोगडमपल्ली मालूम का? हाँ मालूम से वो तो है सर परमेदा आ रहा हूँ. वो काय नाम मोनिका से वो तो दूसरा नाम थे मोनिका हाँ हाँ हनु निजामपेट का तो थोड़ा के बाहर हाँ नीलस के हाँ काय क्यों तांडे नाम को काय गाँव नाम काय ना सेन भारत छोड़ो. हाँ हाँ खाली बजे खाली कितने बजे आऊँ 10-11 बजे आऊँगा. हाँ 1 बजे ताली. हाँ 12 बजे आऊँ तो हाँ 1 बजे ताली मार करने. हाँ चलो ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లో జరిగిన హత్యావదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు దశరథ్ ఉన్నాడు. అతనికి సంబంధించి కొంత విషయం అయితే బయటకు వచ్చింది. గోపాల్ అతన్ని హత్య చేయడం వెనుక ఉన్న కారణాలు అయితే పోలీసులు ఇప్పుడు వెలుగు తీస్తున్నారు. నారాయణఖేడ్ సమీపంలోని ఈదుల తాండాలోని నిర్మానుష్య ప్రదేశంలోనే దశరథ్ ను హత్య చేసినట్లుగా తెలిసింది. అయితే దశరథ్ హత్యకు పక్కా పథకం ప్రకారమే ప్లాన్ వేశారని అయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దశరథ్ ను ఆ గోపాల్ తన కూతురు ద్వారానే ఫోన్ లో పిలిపించి ఆ నిర్మానుష్య ప్రదేశంలో ముందుగా బండరాయితో మోది ఆ తర్వాత అక్కడే శవాన్ని కాల్చివేసినట్లుగా తెలిసింది. శవాన్ని కాల్చివేసిన తర్వాత కూడా అతని కోపం తగ్గకపోవడంతో శవాన్ని ముక్కలుగా నరికి ఆ ఏవైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ ను అక్కడొకటి ఇక్కడొకటి ఆనవాళ్లు దొరకకుండా చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలు అయితే తీసుకోవచ్చు. హత్య తర్వాత మృతదేహాన్ని కాల్చివేసిన తీరు చూస్తుంటే అక్కడ కొంత స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గోపాల్ కు ఆయన భార్య తర్వాత కూతురు కూడా సహకరించిందని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. 9వ తరగతి కూతురును ప్రేమిస్తున్న దశరథ్ ఈ వ్యవహారంలో కొంత గతంలో బెదిరించినప్పటికీ కొన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోవడంతోనే హత్యకు ప్లాన్ చేశారని అయితే
అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఈ దశరథ్కు సంబంధించి వాళ్ళ కుటుంబీకులు చెబుతున్న వాదన మరోలా ఉంది. ఎందుకంటే దశరథ్ వ్యవహరించిన తీరు ఎలాగా ఉన్నప్పటికీ అతన్ని ముందస్తుగా కేసులు పెట్టడం లేదంటే పోలీసులకు కౌన్సిలింగ్ ఇప్పించడం లాంటివి చేయకుండా హత్య చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎవరైతే దశరథ్ను హత్య చేశారో ఆ గోపాల్, అతని భార్య, అతని కూతురు, వాళ్ళు ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో ఈ హత్య కేసు అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 5 రోజులుగా ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి దశరథ్ ఉన్నాడో ఆయన కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ ఆనవాళ్లు కూడా ఎక్కడా లభించలేదు. గోపాల్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోవడం, అక్కడ నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి తీసుకొచ్చిన సమయంలో కొన్ని విషయాలు అయితే పోలీసులకు వెల్లడించాడు. ఈ సందర్భంలోనే అసలు హత్య పథకం ప్రకారం ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ సమయంలో ఈ హత్య జరిగిందనేది పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ బాలికతోని ఫోన్ చేయించిన సమయం అంటే రాత్రి సమయంలో జరిగినట్టుగా తెలిసింది. రాత్రి 11 నుంచి 12 మధ్యలోనే దశరథ్ పిలిపించారు. ఆ పిలిపించిన క్రమంలో అతన్ని ముందుగా వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది ఇద్దరి మధ్య, దశరథ్ కు తర్వాత గోపాల్ మధ్య. ఈ సందర్భంలో దశరథ్ అక్కడ వారి తోసివేసిన క్రమంలో గోపాల్ బండరాయితో ఫస్ట్ తలపై మోదినట్టుగా మనకైతే అక్కడున్న ఆనవాళ్లు తర్వాత పోలీసుల విచారణ అయితే బయటపడింది. దీంతోనే చాలా వరకు ఈ హత్యకు సంబంధించి ప్రేమ వ్యవహారమే కారణమనే పోలీసులు పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. బాలికకు సంబంధించి ఒక ఆడియో కూడా విడుదలైంది. అంటే ఇది ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఆడియో గత 4-5 నెలల క్రితం అనే పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ బాలిక ఎవరైతే రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటుందో జహీరాబాద్ సమీపంలోని ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ కు తరచూ ఈ దశరథ్ అనే వ్యక్తి వెళ్తూ ఉండేవాడు, కలిసి వచ్చేవాడు అని చెప్పి ఇక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య కొంత పరిచయం ప్రేమగా మారిందని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. గోపాల్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే ఆ దశరథ్ ను హత్య చేసినట్లుగా మనకు నిర్ధారణ అయిందంటూ పోలీసులు కొన్ని సందర్భాల్లో చెబుతున్న పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ హత్యకు సంబంధించి ఎవరెవరు ఆ స్పాట్ లో ఎవరున్నారు, భార్య కూతురు ఉన్నారా లేదా, దశరథ్ ఇంకా వేరే వ్యక్తులు ఏమైనా హత్యలో ఈ గోపాల్ కు సహకరించారనేది కొంత తేలియాల్సి ఉంది. కానీ ఈ నారాయణఖేడ్ సమీపంలో మేఘ్యానాయక్ తాండా ఈ రిమోట్ ఏరియా అయినప్పటికీ కొంత ఈ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో. అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవు ఇలాంటి విషయాలు. స్థానికంగానే పంచాయతీలు పెట్టడం, తర్వాత ఆ పెద్దల ద్వారానే సమస్యలు సర్దుమణుగుతూ ఉంటాయి. కానీ పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ దశరథకు సంబంధించిన కుటుంబీకులు ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చిన క్రమంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. అంటే 5 రోజులు కావడంతో ఆ ఇంటికి రాకపోవడం, దశరథ్ అన్న వ్యక్తి ఇంటికి రాకపోవడం, తర్వాత అతని ఫోన్ కు కానీ ఇతర ఎలాంటి సమాచారం లేకపోవడంతోనే వారికి కొంత అనుమానం కలిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసును ఛేదించినప్పటికీ గోపాల్ కూడా తన కూతుర్ని ప్రేమించి ఈ విధంగా మోసం చేస్తున్నాడన్న క్రమంలోనే అతడు హత్యకు నేనే స్వయంగా చేశానని చెప్పి ఒప్పుకోవడం కూడా కొంత కేసు తొందరగా చేయించారని చెప్పుకోవచ్చు.